హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫిష్ని క్లీన్ చేసి పెట్టుకోండి. నేను 1/2 kg తీసుకున్నాను. కొంచెం చింతపండుని తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని చింతపండుని నానబెట్టుకోండి. ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. 1/2 కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకొని కలుపుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ వచ్చి ఆయిల్ పైకి తేలుతుందండి, అందాక వేయించుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకోండి. ఆ రసాన్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకొని కలుపుకోండి. ఫిష్ కర్రీ పులుసుగా ఉంటేనే బాగుంటుందండి, అందుకే నేను 1/2 లీటర్ వేసుకున్నాను. మీకు అంత పులుసు అక్కర్లేదు అనుకుంటే కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని పులుసును మరగనివ్వండి. ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి చూసుకోండి. చూడండి, పులుసు ఎంత బాగా మరుగుతుందో. నాకైతే 8 మినిట్స్ పట్టిందండి ఇలా మరగడానికి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని పులుసులోకి వేసేసుకుందామండి. ఒకేసారి వేయకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తరువాత ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ కర్రీని చూసుకుంటూ ఉండండి. గరిటె పెట్టి తిప్పకూడదండి. అటు ఇటు పట్టుకొని ఇలా షేక్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసుకుని చూసుకోండి. 90% కుక్ అయిపోయింది అనుకుంటే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకొని కలుపుకోండి. గరిటె పెట్టకూడదండి. అటు ఇటు సైడ్స్ పట్టుకొని ఇలా షేక్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ వేసేసుకొని 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. చూడండి, కర్రీ ఎంత బాగా వచ్చిందో. తక్కువ టైంలో అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.